అండగా నిలవటం అనే పదమే ఆలోచించాల్సిన పదం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వరదలు వస్తాయి, దేశంలో జనమందరూ, రాష్ట్రంలో జనమందరూ అండగా నిలబడతారు, ఉదారంగా విరాళాలు ఇస్తారు, చేయగలిగిన సాయం చేస్తారు. దాన్ని అండ అంటాం. ఏం ఆశించకుండా చేసేది సహాయం అంటాం. ప్రపంచ బ్యాంకు చేసేది సహాయము కాదు, అండా కాదు. ప్రపంచ బ్యాంకు చేసేది ఒకటి వ్యాపారం, వడ్డీ వ్యాపారం. రెండవది అమెరికా లాంటి దేశాలకు ఉపయోగపడే ఆర్థిక విధానాలను ఒప్పించటం. తాను ఇచ్చే స్థానంలో ఉంది కాబట్టి, పై స్థానం ఇచ్చే స్థానం అంటే, పుచ్చుకునేవాడి స్థానం కింద ఉంటుంది. ఆ కింద ఉన్నవాడు ఇచ్చేవాడి మొట్టికాయలకు తలొగ్గిననుకో, తలొగ్గే అవకాశం ఉన్నప్పుడు, లేదా మెడలు వంచితే తల వంచే అవకాశం ఉన్నప్పుడు విధానాలను మార్పించి అమెరికా లాంటి దేశాలకు సహాయపడేటువంటి, బహుళజాతి సంస్థలకు సహాయపడేటువంటి రోల్. ఈ రెండు పాత్రలు ప్రపంచ బ్యాంకువి. అందుకని ఇప్పుడు ప్రపంచ బ్యాంకు దగ్గరికి ఏ పర్పస్లో పోతున్నారు అనేది, ఇప్పుడు 4 ప్రాజెక్టులు అంటున్నారు. 4 ప్రాజెక్టులకు తీసుకునే అప్పులు ఎలాంటివి? ప్రపంచ బ్యాంక్ అనేది కొత్త కాదు, రెండవ ప్రపంచ యుద్ధంలో పుట్టింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన సంస్థ ఇది. భారతదేశానికి కూడా అదేం కొత్త కాదు. చాలామంది అనుకుంటారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ అప్పులు మొదలైనాయని. కాదు, అంతకు ముందు నుంచే ప్రపంచ బ్యాంకుతో అప్పులు లావాదేవీలు ఉన్నాయి. ఓకే. అయితే ప్రపంచ బ్యాంక్ ఇచ్చే అప్పులు 2 రకాలు. నేను ముందే చెప్పాను. ఒకటి వడ్డీ వ్యాపారం, అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే ప్రపంచ బ్యాంకు కూడా అప్పు ఇస్తుంది, వడ్డీకి ఇస్తుంది, వసూలు చేసుకుంటుంది. అలాంటి అప్పులు భారతదేశం చాలాసార్లు చేసింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాకముందు కూడా చేసింది. అది రొటీన్ అప్పు. అట్లా కాకుండా కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కోసం ఇచ్చేటువంటి అప్పులు, అవి పునర్వ్యవస్థీకరణ అప్పులు అంటున్నాం. ఓకే. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అప్పులు అన్నారు. అవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన అప్పులు. ఇది డిఫరెన్స్. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అంటే ఎటువైపు పునర్వ్యవస్థీకరణ చేయాలి? ఉన్న స్ట్రీమ్ని మార్చేయటం, అప్పటికే అమల్లో ఉన్నటువంటి ఒక డైరెక్షను, విధానాన్ని మార్పు చేయటం. ఆ మార్పు చేయించింది వరల్డ్ బ్యాంకు చంద్రబాబు నాయుడుతో. ఆ మార్పు ఎటు అంటే అది ప్రో అమెరికా, ప్రో మల్టీనేషనల్ కంపెనీస్ మార్పు. అది ఓకే. దాని నుంచి వచ్చినాయే లిబరలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు పేరు. అది ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అవుట్ సోర్సింగ్, ఇవన్నీ దాని నుంచి వచ్చినటువంటి పరిణామాలు. అందుకే మామూలుగా అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే ఇచ్చేటువంటి అప్పు, వడ్డీ ఎక్కువనా తక్కువనా, లాంగ్ టర్మ్లోనా షార్ట్ టర్మ్లోనా, వీటిని బట్టి ఎవరైనా లెక్కలు వేసుకుంటారు, తీసుకుంటారు. అది పెద్ద సమస్య కాదు. ఎక్కడి నుంచో దగ్గర నుంచి అప్పు తీసుకోవాల్సిందే. ఎవరి దగ్గర కొంచెం మనకు కండిషన్స్ బాగున్నాయి అనుకుంటే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం, వరల్డ్ బ్యాంక్ దగ్గరనే బాగుంటే అక్కడి నుంచే తెచ్చుకుంటాం. కానీ ఇది ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి అప్పులు అయినప్పుడు డేంజర్. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా అదేనా? 4 వాటి మీద మేము లోన్లు తెస్తాం, అప్పులు తెస్తాం అన్నది వీళ్ళు చెప్తున్న పాయింట్. అక్కడే అనుమానం వస్తుంది. మూసియ కావచ్చు, లేకపోతే 4 ప్రాజెక్టులు చెప్తున్నారు. ఈ 4 ప్రాజెక్టులు కూడా కొంత కీలకమైనవి. ఇక్కడ కొంత అనుమానానికి అవకాశం కనపడుతోంది. ఓకే. మనకు పూర్తి వివరాలు వస్తే తప్ప నిర్దిష్టంగా మనం ఫైనల్ ఒపీనియన్కు రాలేము. ఓకే. ఈ 4 ప్రాజెక్టుల కోసం అన్ని బ్యాంకులు ఇచ్చినట్టే అప్పు ఇచ్చింది అనుకోండి, బాధపడాల్సిందే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అట్లా కాకుండా కండిషనాలిటీస్ ఉన్నాయనుకోండి, అది ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైనది అవుతుంది. ఓకే. మరి ఇవన్నీ తెలిసినోడు రేవంత్ రెడ్డి, ఇవన్నీ తెలియనోడు కాదు. అవును, కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నోళ్ళు. అందుకని మంచి చెడ్డలు తెలవక చేసే ఒప్పందాలు కాదు, ప్రయోజనాలే కీలకం. ఎవరి ప్రయోజనాలకు తలొగ్గుతున్నారు. ఇది లేదు మన ప్రయోజనాల కోసం మనకు అవసరమైన టర్మ్స్లో అప్పు తెచ్చుకుంటున్నారా, ఈ రెండిట్లో ఏది అనేది తేలా. నేను ఒక చిన్న పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను అనుకోవడం ప్రజారోగ్యం అన్నది ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, కానీ ప్రజారోగ్యంలో మన హైదరాబాద్లో ఉన్న హాస్పిటాలిటీ అన్నది మొత్తం విదేశాలు వచ్చినాయి ఇక్కడికి.
కేర్ కానీ రెయిన్బో కానీ ఇట్లాంటి హాస్పిటల్లో విదేశీ పెట్టుబడులు వచ్చున్నాయి. వరల్డ్ బ్యాంక్ వీటి మీద ఫోకస్ ఎందుకు పెడుతుంది అన్నది ఒకటి, ఎందుకంటే వాళ్ళవే కంపెనీలు, వాళ్ళదే వ్యవస్థ అంతా కార్పొరేట్ కాబట్టి. ఇంకోటి స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ప్రభావం చాలా విపరీతంగా పెరిగిపోయిన ఈ క్రమంలో వీళ్ళు వీటికి అప్పులు ఇస్తారన్నది రెండోది. అంటే వీళ్ళు ఈ రెండింటి మీద ప్రధానంగా ఫోకస్ చేసి ప్రజల నుంచి కొంత తిరుగుబాటు వస్తుందని ఈ రెండు అంశాలను పెట్టిరేమో నా అనుమానం. అంటే ఈ రెండు కూడా పెట్టకపోతే అరే ఇవి రెండింటి మీదనే తెస్తారా, దేనికోసం ఇవన్న ఒక చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకొకటి ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో దాన్ని కూడా డిఓటి ఆ పద్ధతిలో కాంట్రాక్ట్లకి లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి అప్పగించే అవకాశం అన్నది ఒకటి. అండ్ ఈ ముచ్చర్ల ఈ మహేశ్వరం నిర్మాణంలో కూడా ఖచ్చితంగా ఇందులో కాంట్రాక్టర్ల వ్యవస్థ ఎట్లాగో ఉంటుంది. ఈ అనుమానాలు అయితే నాకు చాలా క్లియర్ కనబడుతున్నాయి. ఇందులో రెండు, కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేదేమో చాలా చిన్న విషయం, మనలాంటి వాళ్ళకి చాలా పెద్ద విషయం అది, ఎందుకంటే కోట్లు తింటారు కాబట్టి. కానీ ఈ ఓవరాల్ ప్రాజెక్ట్లో చూస్తే ఏదో ఒక కాంట్రాక్ట్, ఎవరో ఒకరు కాంట్రాక్టర్ పనిచేయాల్సిందే. అందులో వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు, వాళ్ళు దండుకుంటారు. ఎంత పర్సెంటేజ్ దండుకుంటారు అనేది, ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టినట్టు మళ్ళీ అవి కూలిపోయినట్టు ఉంటాయా, లేకపోతే అది గట్టేది ఏదో గట్టి కాస్త ఇన్ఫ్లేటెడ్ బడ్జెట్ పెట్టి ఎక్కువ తింటారా, ఇవన్నీ అది మనం ఇష్యూ టు ఇష్యూ చూడాలి.